ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గెలుపు ఓటములనేవి సహజంగానే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ బలమైన సంకల్పం ఉన్న నాయకుడు ఎప్పుడూ వెనక అడుగు వేయడు. అతనే మా నాయకుడు అని వైసీపీ చెప్పుకుంటోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల ఫలితాన్ని కేవలం ఒక చిన్న విరామంగా మాత్రమే భావిస్తుందంటున్నారు ఆ పార్టీ అనుకూలంగా ఉండేవాళ్ళు. అసలైన రాజకీయం ముందుందని, శత్రువుల కుట్రల్ని తిప్పికొట్టడానికి సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతున్నాము అని చెప్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటమే లక్ష్యంగా పార్టీని గ్రాస్ రూట్ స్థాయి నుంచి ప్రక్షాళన చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. ఇది కేవలం ఏదో ఈ కమిటీల నియామకం లాంటిది కాదు. ఓ రకంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాల మీద దండెత్తడానికి సిద్ధమవుతున్న ఒక అగ్నిపర్వతం లాంటిదని వైసీపీ చెప్పుకుంటోంది. ప్రతి నియోజకవర్గంలోనూ జగన్ వాయిస్ బలంగా వినిపించేలా సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తున్నారంటున్నారు. ఈ కొత్త ప్రణాళికలో భాగంగా జగన్ లెక్కలు చాలా పక్కగా ఉన్నాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి చోట కనీసం 10,000 నుంచి 12,000 మంది కార్యకర్తలను పూర్తి యాక్టివేట్ చేస్తున్నారు. ఈ లెక్కను చూసుకుంటే ఏపీ మొత్తం మీద దాదాపు 18 లక్షల మందితో కూడిన ఒక భారీ సైన్యం జగన్ ఇచ్చే ఒక్క పిలుపు కోసం సిద్ధంగా ఉంటుంది. ఇందులో మహిళలు, యువత, విద్యార్థులు, టీచర్లు, రైతులు, కార్మికులు మరియు సోషల్ మీడియా విభాగం వంటి 7 రకాల అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని క్షేత్రస్థాయిలో ఉక్కు కవచంలో జగన్ మారుస్తున్నారంటున్నారు. గ్రామస్థాయి నుంచి నేరుగా హైకమాండ్తో కనెక్షన్ ఉండడం వల్ల నాయకత్వం ఇచ్చే ఆదేశాలు క్షణాల్లో కింద స్థాయికి చేరుకుంటాయి. దీనివల్ల 2019 నాటి భారీ విజయాలను మళ్ళీ రిపీట్ చేయడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం అధికార పక్షం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో వైసీపీ సానుభూతి పట్ల ఓట్లని దొంగతనంగా తొలగించే అవకాశాలు ఉన్నాయని ముందే ఊహించి ప్రతి బూత్ పరిధిలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ ఎక్కడైనా ఓట్లు తొలగించినా లేదా అక్రమ ఓట్లు చేర్చినా వెంటనే పట్టుకుని అడ్డుకునేలా సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పార్టీ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ఈ సైన్యం కేవలం ఓట్లను కాపాడుకోవడమే కాకుండా ప్రజల్లోకి వెళ్లి వారిని మోటివేట్ చేసే బలమైన శక్తిగా మారబోతోంది. అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రక్షాళన జరుగుతున్న సమయంలో జరిగిన కొన్ని తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో కొందరు స్వార్థపరులు సొంత పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల వివరాలని అమ్ముకుని తమ మీద ఉన్న కేసుల్ని మాఫీ చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారు రేపు ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు ఇచ్చే ఆశల్ని లొంగిపోయారని గ్యారంటీ లేదు. కాబట్టి ఈసారి కమిటీల నియామకంలో చాలా జాగ్రత్త పడుతున్న వడపోత పద్ధతిని వాడుతున్నారు. కేవలం నమ్మకమైన మరియు పార్టీ కోసం నిలబడే నిజమైన కార్యకర్తలకే బాధ్యతలు అప్పచెప్పాలని కేడర్ గట్టిగా కోరుకుంటోంది. నమ్మక ద్రోహం చేసే వాళ్ళని పూర్తిగా దూరం పెట్టి నిప్పులాంటి కార్యకర్తలను ముందుంచితే విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు. జగన్ అజెండా ఎప్పుడూ పేదవాడి బాగు కోరడమే కాబట్టి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి మేలు చేసిన అనుభవం పార్టీకి ఉంది. ఇప్పుడు విపక్ష నాయకుడిగా ప్రభుత్వ తప్పుల్ని ఎండగట్టడంలో జగన్ మార్క్ రాజీ లేని పోరాటం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 40% ఓటు బ్యాంక్ అలాగే పదిలంగా ఉంది కాబట్టి లక్షలాది మంది కార్యకర్తల నమ్మకంతో జగన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యారు. ప్రజలే బలంగా, కార్యకర్తలే నమ్మకంగా సాగుతున్న ఈ 18 లక్షల సైన్యం కదిలితే ఏపీ రాజకీయాల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయమని వైసీపీ చాలా స్ట్రాంగ్గా నమ్ముతోంది.